వచ్చారా హాయ్ బాబా ఐ లవ్ యూ స్వీట్ హాయ్ అంటే ఎవరైనా పోయినా హాయ్ అన్నది హాయ్ బాబా అప్ప ఇంట్లో నిద్రమకుమా ఎప్పుడు వాతావరణం బాగాలేదు ఊరేటి కన్నా మేము ఈ వర్ష ఉన్నారా ఈరోజు అమ్మలేదు ఉన్నారని మీరే రావాలి మీరే రావాలి మీరే రావాలి మీరే రావాలని పెట్టుకున్నారు పాప అన్నది నా పేరే కావాలా నా పేరు వచ్చే బావా ఈ పేరు రోజా రోజా పెట్టింది రచ్చబండ ఈ ఆడవారందరికి కొన్నంత అందుకోవా నాకేముంది పెద్ద బండ పేరు రోజా నువ్వు నాకు పోలన్నారు కొడిగే అది కాదే తిన్నారా అదే అక్కడ వెళ్ళమని మీరు వెళ్ళమనా అయితే అంటే ఒప్పుకుంది కదా మా చెల్లి ఓ మీ సిస్టరా నేను వచ్చానికి వచ్చు మీ సిస్టర్ మాట్లాడి దీని ఇన్స్టాగ్రామ్ ఎంత మీద ఇస్తే లాగెత్తనా పాప ఏంటి అవుతూ అని అలాగల్లా నీ పేరేంటి బావా నా పేరు వంట చిన్నప్పుడు నేను ఇంకా వదలలేదు అంటే సీఆర్ దుర్పే సిగ్గేటప్పుడు అదే అని అలాగల్లా మా పేరేంటో మన పేరు కాదు బావా నా పేరేంటని అడుగు బావా నా పేరు జిగల్ రండి బావా నీ పేరు జిగలయ్యా మన ఎక్కడో జీలం కూడా వాడని నీ పేరు జిగల్ అనుకోనావులే నువ్వున్నావులే ఏంటి నువ్వున్నావులే నువ్వున్నావులే అలాగే అవుట్ ఎలా అన్నారు రాత్రి రెండింటికి చెప్తాను అవునంటే ఎలా బావా అవునండి చాలా బాగుంది కానీ ఎందుకేది మీరు తెచ్చరికి వెళ్ళొచ్చారా మాట మా అమ్మ కూడా వచ్చింది బావా ఇంటికి అమ్మంగా తెల్లి లేకుండా పిల్లలు కొడతారమ్మా కృష్ణ గొల్లుడు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అది సార్ అన్నాక కేకే బావా మీ అత్తయ్య గారిని అమ్మా మా అమ్మ ఎప్పుడు అడిగేసిన వస్తుంది ఒకసారి నువ్వు కేకే అత్తయ్య గారు చాలా బాగున్నారు కానీ ఆడిపోయి కన్నాగా ఆడిపోను నేను అన్నాగా ఆడిపోయావా అవునవును పోలే గాని పిల్లలారా మీ దగ్గర ఏమేమున్నాయి పిల్ల మా దగ్గర రాగాలు రాగాలు
అని రాగాలు ఉన్నాయి బావ. అను రాగాలనేరా అను రాగాల్లో వచ్చి ఒక్కసారి రాగ నడవచ్చు కదా బావా. మేము అంత మాట చేస్తుంటాం కానీ ఒకసారి నువ్వు సిమ్ రాగం వదలకూడదు. నువ్వు పాడే నువ్వు వదులు బావా. నువ్వు పాడే నువ్వు నువ్వు పాడు బావా. నేను పాడమంటావా గజాల నేను పాట పాడిస్తా గజాల పాడికి చెప్పు రెడీయా నువ్వు చెప్తే చేతులు కోళ్ళు ఉన్నాయి దేకల మేడం నువ్వు ఎలాంటి నాకు ఊపు ఊపేస్తుంది మేడం అంటే బాగోదు. పాడేస్తానే కొన్నా కొన్నా మావే నువ్వు పిల్లలా ఎర్రమంట గంటలు ఆ గురించి పోకూడదు తినట్టుందంట దీన్ని అన్ని క్యాసెట్ చాలా పడుతుంది అది బట్టి దగ్గర మాట చెక్కుంది మా ఊరు సెంటర్లోని ఊళ్ళో వ్యాపారం చేసి తల్లపుడికి వ్యాపారం అనుకుంటున్నది పిండి ఉంటుందా అలా తీసి ఊళ్ళోని పిండి అలా తీసి అటువంటి చల్ల పురుగులన్నీ వేసి 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 నా వెనకాల పొడిగింటాడు అటువంటి వాడు అందరూ తినేసి ఆడి పేరు వ్యాపారాన్ని అప్పులు చేసేసి అది అయిపోయిందని ఆ బండి పక్కన తోసేసి పెద్ద వ్యాపారం పెట్టారు పెద్ద వ్యాపారం ఏంటి బాబా సైకిల్ మీద పెట్టినట్టుకుని పాత ఎనప సామాను పాత ఎనప సామాను ముగ్గమ్మ ముగ్గు సాబులు ముగ్గు హైదరాబాద్ ముగ్గమ్మ అట్ట పెట్టలకి ప్లాస్టిక్ సామానికి ముగ్గమ్మ ముగ్గు అది కలిసిలా మీరు తీసుకే ముందు ముగ్గమ్మి అమ్మి పక్క రాసుకున్నాను పక్క రాసుకున్నాను పక్క పోయిపోతుంది ఎటువంటి తక్కువైపోతుందని భగవంతా రాసుకున్నాను బాబనా నువ్వు చాలా బాగా బాబు అమ్మాయి రాజాని మా రాష్ట్రం వస్తావు తల్లి నీ రాష్ట్రం తల్లి రాజు రామటమ్మా అమ్మా ఈ రాష్ట్రంలో రాజులు రేపులు కోతులుంటాయి తల్లి వాళ్ళని చూస్తే భయమే తల్లి ఏంటమ్మా మా రాష్ట్రంలో రాజులు ఉంటారు కోతులు ఉంటాయంటున్నావు మా రాష్ట్రాలకు దానంటున్నావు అవునండి అమ్మా రాజు రాజు బాబు
వేటకెళ్ళారు ఏ పుల్లి వేటకెళ్ళాయి ఊతులే పమ్మలే కాయి ఎలాగైనా సరే పెరుగుడాచారి నా తల్లి దేవుడు చూడు చెప్పడానికి రావాలి తల్లి నేను వస్తారే తల్లి వస్తారంటే మా కాశీ గారు తీసుకెళ్తారమ్మా జాగ్రత్తగా తీసుకెళ్ళే తల్లి నేను వచ్చేటండి వస్తారండి వచ్చి అమ్మ దగ్గర నుంచి రమ్మా మహారాష్ట్ర వెళ్ళాలి కొన్ని మెట్లు వేస్తారు వెళ్ళాలి అమ్మ దగ్గర నుంచి రమ్మా